కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. పవన్ రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఏఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత గ్రామంలో ఉన్న 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయడంతో పాటు దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. పవన్ రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, ఆలిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఏఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత గ్రామంలో ఉన్న 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయడంతో పాటు దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, పవన్ కళ్యాణ్ అయితే అక్కడ పర్యటించున్నారని తెలుస్తోంది. అక్కడ మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి దీనిపైన. విజయ్, నేను ఏలూరు జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఏదైతే ఎలక్షన్ ముందు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చి ఆయన దర్శించుకున్నారో, లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి ఎంతో సెంటిమెంట్ ఉంటారు. అలాగే ఎలక్షన్ అయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు ఇటు ఉచిత గ్యాస్ పథకం ఉందో, ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో ఐఎస్ జగన్నాథపురం నుంచి కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ రోజున ఏలూరుకు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇటు రాజమండ్రి చేరుకుంటున్నారు. రాజమండ్రి నుంచి కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇటు కొయ్యలగూడెం చేరుకొని కొయ్యలగూడెం నుంచి కూడా ఇక్కడికి ఐఎస్ జగన్నాథపురం అయితే చేరుకుంటారు. ఐఎస్ జగన్నాథపురం నుంచి అలాగే లక్కవరం, పొంగుటూరు అవన్నీ కూడా అక్కడ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేస్తారు. అలాగే బీటీ రోడ్లు ఏవైతే అక్కడ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు అవన్నీ కూడా ప్రజలకు ఎలా అందుతున్నాయి అన్నది కూడా అక్కడైతే ప్రజలతో అయితే అక్కడైతే ఇంటరాక్షన్ చేయనున్నారు. అలాగే అక్కడ నుంచి అక్కడ లక్కవరం, పొంగుటూరు నుంచి కూడా ఐఎస్ జగన్నాథపురం రోడ్డు మార్గంలో చేరుకొని రోడ్డు మార్గంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన ఇక్కడ మహిళలకు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించిన సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో సెంటిమెంట్ గా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ అయినప్పటికీ కూడా దీన్ని గాలి కొదిలేసి గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారులు వారందరూ కూడా దీనికి మీద వచ్చిన డబ్బుల్ని అంతా వాడుకున్నారు తప్పించి ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని కూడా ఆ టైంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందో ఆలయానికి సంబంధించి చుట్టూరు ఉన్న భూమి సుమారు దగ్గర 30 ఎకరాల వరకు కూడా భూమి ఉందని చెప్పి భూమిని మొత్తం కూడా దుర్వినియోగం అవుతుంది. అలాగే ఆలయం చుట్టూరు కూడా ఆలయానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అలాగే ఆలయానికి రక్షణగా గోడ కూడా నిర్మించలేదని ఆ టైంలో అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఆయన అప్పుడు తర్వాత అధికారుల బృందాన్ని పంపించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇది చుట్టూరు భూమి ఏదైతే ఉందో ఆక్రమణకి గురైన భూమిని అంతటినీ కూడా గుర్తించాలని చెప్పి, అలాగే దానికి చుట్టూరు ఉన్న ప్రహరీ వాళ్ళు ఏదైతే ఉందో ఆలయానికి చుట్టూ ప్రహరీ వాళ్ళని కూడా నిర్మించాలని అధికారులు అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి ఈ రోజునైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఐఎస్ జగన్నాథపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ ఆలయానికి బీటీ రోడ్ని అంటే రోడ్డు మార్గం అసలు గతంలో వెళ్ళినప్పుడైతే రాళ్లు కొండల్లో వెళ్ళినట్టు ఉండేది. దానికైతే బీటీ రోడ్ని శంకుస్థాపన చేస్తున్నారు. అలాగే ఆలయానికి సంబంధించి ఏదైతే భూమి ఆక్రమణకు గురైందో ఆక్రమణ గురైన భూమిని అంతటినీ కూడా ఆయన దాని అంతటి కూడా అధికారుల ద్వారా తెప్పించి దాన్ని ఆలయ కమిటీకి అయితే
అప్పగించనున్నారు. అలాగే దానికి సంబంధించి చుట్టూరు ప్రహరీ వాళ్ళు కానివ్వండి, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్ అయితే ఈ రోజైతే ఇక్కడ చేయనున్నారు. దీనికి సంబంధించి అలాగే ఈ అయ్యర్ జగన్నాథపురం అలాగే ద్వారకా తిరుమల మండలం ఏదైతే ఉందో ద్వారకా తిరుమల మండలంలో ఇటు మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి ఈ డ్రైన్స్ ను కూడా శంకుస్థాపన చేసే పనిలో అయితే ఇక్కడ ఈ అందరిలో కూడా ఈ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఇంట్రెస్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.